అందులో కాకుండా వేరే ఎక్కడైనా మార్చమని అడగడానికి రిప్రజెంట్ చేస్తున్నాను. అది హాస్పిటల్ సంబంధించి హాస్పిటల్ పర్పస్ ఉపయోగించాలి. రేపు హాస్పిటల్ చుట్టుపక్కల ఆల్రెడీ అప్లై చేసాము. ఎక్కడైనా శాంక్షన్ అయితే ప్లేస్ ఉండదు, అప్పుడు వేరే మార్చాల్సి వస్తుంది. ఖాళీ ప్లేస్ కూడా ఉన్నాయండి. మార్కెట్లో ప్లేస్ ఉంది, స్కూల్లో ప్లేస్ ఉంది, సికాంలో ప్లేస్ ఉంది, ఈ యాంతం కూడా ప్లేస్ ఉంది, అగ్రంథలో ప్లేస్ ఉంది. ఇన్ని ప్లేస్లు ఉన్నాయండి మాకు పెట్టుకోవడానికి క్రీడా మైదానం. అది మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వం రిప్రజెంట్ మేము పిఎస్సి పర్పస్కి ఇచ్చింది కాబట్టి దానికి వాడిని వేరే పర్పస్ అయినప్పుడు మాకు అబ్జెక్షన్ వస్తుంది. అబ్జెక్షన్ చుట్టూ గోడ ఉందండి, లక్ష్మీ గోడ ఉంది. గవర్నమెంట్ ప్రాపర్టీ మెయిన్గా ఏంటంటే తెలియదు, సర్వీస్ చేయలేదండి. గోడ పక్కన దానివల్ల పిఎస్సి గోడ కూడా పడిపోయింది. అక్కడి నుంచి బ్రహ్మాండంగా ప్లాట్ఫామ్ జరుగుతుంది. ఈ కుర్రలు వస్తారు, ఇవో రకరకాల ఎక్స్టెన్షన్ చేసి 2 కోట్లు పెట్టి కట్టాము. బిల్డింగ్స్ 30 పడకల హాస్పిటల్కి పంచాయతీ అమలు చేసి పంపించాము. ఉద్దేశం లేదండి. సివిల్ సప్లై గొడవను కూడా అదే బయటకు పంపించి అది కడతా ఉన్నారు అక్కడ. రేపు పొద్దున్న మరి ఎక్స్టెన్షన్ అయిందనుకో మేడం, మళ్ళీ దీని అంతా పట్టుకెళ్ళాలి కదా. ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి స్పెషల్ ఆఫీసర్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించిన స్థలంలో ఈ క్రీడ అనేది పెట్టడం మాకు నచ్చలేదు అని కాదు. ఎందుకంటే ఇది అందరికీ పనికొచ్చేదే. మండల స్థాయిలో పిల్లలందరూ క్రీడల కోసం చేయడం మంచిదే. అలా అని కాదు, హాస్పిటల్కి సంబంధించిన స్థలంలో ఇలా చేయడం మాకు నచ్చలేదు. కాబట్టి ఇలాంటి స్థలాలు 4-5 చూపించాము. ఆ స్థలాల్లో పెట్టుకుంటే మేము కూడా సహకరిస్తాము. మాకు ఇక్కడ ఒక హాస్పిటల్ దగ్గర కిడం అన్నది ఆటస్థలం అన్నది ఓపెన్ చేస్తున్నారు గోడ పగలగొట్టి. కాకపోతే ఇది మనం తప్పని మనం కాకపోతే ఏంటంటే ఇది హాస్పిటల్కి సంబంధించిన స్థలం కాబట్టి అది ఆట స్థలంకి ఉపయోగించుకోకూడదని మేము ఏంటంటే 4-5 స్థలాలు నా ద్వారా చూపిస్తున్నాము. వాటిలో చేయించుకుంటే మాకేమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎవరికైనా ఒక ఊరికి ఉపయోగపడిన విషయమే కాబట్టి ఎవరు అడ్డు చేయం, అడ్డు చేస్తాం మేము అనలేదు. గవర్నమెంట్ ద్వారా 4 లక్షలు ఇచ్చింది కాబట్టి పెట్టుకోమని అంటున్నాము. ఎవరు కూడా అడ్డు చేయము. కాకపోతే ఏంటంటే హాస్పిటల్ దగ్గర పెట్టడం ఎవరికి ఇష్టం లేదు, మాకైనా కాదు ప్రజలకు కూడా ఇష్టం ఉండదు. ఏంటంటే అది రేపు పొద్దున్న 30 పడకలకి హాస్పిటల్కి ఆ రోజు జమీల్ గారు ఉన్నప్పుడు పెట్టారు పంచాయతీ తరఫున. అది ఇప్పుడు కాకపోయినా రాబోయే ప్రభుత్వంలో కూడా రావచ్చు అనుకుంటున్నారు అందరూ. వచ్చినప్పుడు అది ఎక్కడ కట్టాలన్నది మనకు ప్లేస్ దొరకదు. ఆ రోజు వచ్చే అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు కదా. 31 పంచాయతీకి పనిచేసి హాస్పిటల్ ఇది ఉపయోగ అడ్డుకోటి ఇదే కాబట్టి మనందరం ఆలోచించాలి కాబట్టి. కాకపోతే మేము క్రీడాకారులకు మేము తక్కువ ఏమీ అనలేదు. కాకపోతే మేము కట్టిస్తాం, మేము ఒప్పుకుంటున్నాము ఈ పనికి. కాకపోతే ఏంటంటే వేరే దగ్గర 4-5 స్థలాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కడైనా కట్టుకుంటే మేము తీర్మానం ఇచ్చి మేము ఆ మేము కూడా ఉండి అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాం.